సో ముందుగా ఈ వీడియో ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. అందరూ తెలుసుకోవాల్సిన మ్యాటర్ ఏంటంటే గాంధీ హాస్పిటల్లో జరిగేటువంటి అసలు ఎన్నిసార్లు పోయినా నేను ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నా. ఇక ఆ వీడియోలు బయట పెడితే ఉంటుంది. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ అసలు ఏమైతుంది వాళ్ళు అలో చేయట్లేదు అసలే లోపలికి. సో నేనేం చేస్తాను, నేను 100 ఇచ్చాను, నా దగ్గర మా తమ్ముడు 100 ఇచ్చాను, మా తమ్ముడు. ఇదే వీడియో అయితే నేను 10 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి అయితే నేను అప్లోడ్ చేస్తాను. దానికి అసలు ఎంత రీచ్ వచ్చిందంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఒక్కరో ఇద్దరు ఉంటారు అనుకున్నా, కానీ అంతగానం కామెంట్స్ వస్తాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఒక్కొక్కరు అసలు వాళ్ళు ఫేస్ చేసిన చూస్తుంటే నాకే అసలు అబ్బా అనిపించింది. సో ఒకసారి ఫుల్ వీడియోని అయితే చూసేద్దాం. లైక్ గవర్నమెంట్ కరప్షన్ ఏ విధంగా అయిపోతుందంటే, ఒక చిన్న హాస్పిటల్లోనే ఇంతగానో కరప్షన్ అవుతుందంటే ఇంకా బయట ఎంతగానో స్కామ్లు అవుతుంది. ఒక సామాన్యులను పట్టి పీడించడమేనా గవర్నమెంట్ ఒక వ్యవస్థ. నేను గాంధీ హాస్పిటల్లో జరిగేటువంటిది ఏ విధంగా ఫేస్ చేశానంటే మామూలుగా కాదు, అసలు ఎన్నిసార్లు అయినా నేను ఖచ్చితంగా ఫేస్ చేస్తున్నా. ఆ వీడియోలు బయట పెడితే పెట్టినా మనకి ఏముండదు ఆడ యూజ్, కానీ మన సామాన్యంలో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అండ్ అలాగే ఈ వీడియో హై లెవెల్ అఫీషియల్ వాళ్ళకి వెళ్ళేదాకా మన కొంత చూద్దాం. అలాంటి కరప్షన్ ఫ్యూచర్లో జరగకుండా చూద్దాం. అండ్ అలాగే గాంధీ హాస్పిటల్ ఏదైతే హైదరాబాద్లో ఉందో దాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ డాక్టర్ ఎన్ వాణి వారికి చేరేలా చూద్దాం. అండ్ అలాగే హెల్త్ మినిస్టర్ దామోదర్ మన రాజనరసింహస్వామి సార్ గారి దగ్గరికి కూడా వెళ్ళేలా ట్రై చేద్దాం. 1 week బ్యాక్ వెళ్ళా నేను. మా తమ్మునికి సిద్దిపేటలో పట్టలేదు ఇన్ ద సెన్స్ 6 days ఉంచుకున్నారు. ఏంది ప్రాబ్లం ఏందా అనేది చూసిరు. వాళ్ళకు కూడా ఏమర్థం కాదు. చిన్న టెస్ట్లే అది ఎలా అంటే నేను మళ్ళీ ఫైనల్ చెప్తే ఏందనేది 2 టెస్టులు రాశారు, ఇవి 7 లేవు, గాంధీకి రాశారు. సరే అని గాంధీ తీసుకొచ్చి నాకు ఎమర్జెన్సీ వార్డులో వేసారు. ఎమర్జెన్సీ వార్డులో వేసినాక ఎమర్జెన్సీ వార్డులోకి నేను ఈవినింగ్ వెళ్ళాను. మా అక్క ఓపికి కాడ వెయిట్ చేస్తుంది ఫైల్ తీసుకొని. సో లోపల పేషెంట్ దగ్గర ఎవరు లేడు. నేను లోపలికి వెళ్తా, ఇట్లా పేషెంట్ దగ్గర ఎవరు లేరు అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఉండి ఏమంటున్నాడు, సరే ఏమన్నా చూడు అంటే ఏం చూడాలి అని షాక్ అయినా. అదే ఛానల్లో ఉందాం ఏమన్నా చూడండి, ఛానల్లో ఉందాం చూసేది ఏంది అని నేను అనగానే సడన్ మా బావ పక్కనే ఉండి ఏమన్నాడు, అరే పోనీలేరా అని 10 రూపాయలు తీసి ఇచ్చాను. 10 రూపాయలు ఎందుకు ఇస్తాను, నేనేమన్నా 100 అడిగినా, ఛానల్లో ముందేనా 10 రూపాయలకు ఛాయ్ రాదా అని నేను గట్టిగా డిబేట్ చేసిన. డిబేట్ చేస్తారు గట్టిగా అనేసరికి ఆడుని అంటుండు, నిన్ను వాళ్ళు అడిగారు ఏం మాట్లాడుతున్నావు అని నా మీద సీరియస్ అవుతుండు. ఇంకోని వచ్చి ఏంది అన్నాడు. అంత ఈడు ఎట్లుందంటే అంత స్కామర్లే, ఆడ ఉన్న వాళ్ళు అంతా స్కామర్. సరే సెక్యూరిటీ అంతా కలిసిపోయారు, ఇదంతా ఓకే బాగానే ఉంది అని నేనేం చేసిన, పక్క పొంటే ఐసీయూ పక్క పొంటే మీరు గాంధీ హాస్పిటల్ వెళ్ళినప్పుడు చూడరు, ఐసీయూ పక్క పొంటే పోలీసు పోస్ట్ సంథింగ్ ఏదో అని ఉంటుంది, అందులో పోలీసులు ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి సార్ అట్లా అక్కడ పైసలు ఆడతారు సార్ లోపలికి పోనీ, ఇట్లా మా అక్క ఇక్కడ ఓపీ దగ్గర వెయిట్ చేస్తాను నేను లోపలికి పోవాలంటే పోవా రోజు మాతో చదువుతున్నాం అంటే అంత సింపుల్గా అన్నాడు. అసలు మీరు ఉన్నది ఎందుకు, ఎవరి కోసం ఉంటుర్రు, ఎవడితే బతుకుతుర్రు, నాకేమర్థం మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఏంద్రా ఇంత కరప్టెడ్, ఇంత అసలు పిలిచి మరి ఏంది అన్నట్టు కూడా ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు డ్యూటీ చేస్తే మీరంతా ఏంది ఎందుకోసం. ఈ విషయం నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు షేర్ చేయండి. 7 వరకు అయితే 6 వరకు వెళ్ళేదాకా చూద్దాం మనం. అండ్ అలాగే మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ గాంధీ హాస్పిటల్లో కానీ ఇంకెక్కడైనా ఫేస్ చేసిర్రా కామెంట్ చేయండి. అసలు నేను ఒక్కనే ఫేస్ చేసినా మీరు కూడా ఫేస్ చేస్తుర్రా అనేది కూడా ఒకసారి కామెంట్ చేసి చూద్దాం. అసలు ఎంతమంది ఫేస్ చేస్తారు అనేది కూడా తెలియాలి కదా మనందరికీ. ఇది ఇప్పటిది కాదు, నేను ఒక్కదానికి కూడా నేను వీడియో చేయకపోదు. ఏమైందంటే 6 months బ్యాక్ మా బాబాయ్కి యాక్సిడెంట్ అయితే 3 months ఉన్నాడు హాస్పిటల్. సో మా ఫ్యామిలీ మొత్తం ఒక 1 day అయిందని తెలియగానే 1 week ఆపరేషన్ అయ్యాక వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే అసలు ఇదంతా చేయడం మా తప్పే. అప్పుడు కూడా నేను క్వశ్చనింగ్ చేయొచ్చు, కానీ అప్పుడు ఏదో అవసరం కదా అన్న విషయాలు వెళ్ళిపోయినా. కానీ అలా అస్సలు ఊకోకండి. ఖచ్చితంగా మీకేమైనా కరప్షన్ అనిపిస్తే అడగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్రతి ఒక్కరు క్వశ్చనింగ్ చేయాలి, మర్చిపోకూడదు. క్వశ్చనింగ్ చేయకుంటే అంతే, అట్లనే అయిపోతుంది. ఏడికైతే ఆడికి వెళ్తుంది. మన వాయిస్ ఇక్కడ దాకా వెళ్తుంది, అక్కడ దాకా మనం ప్రయత్నించాలి, అది మన హక్కు. అంతేగాని సైలెంట్గా ఉండి సరే పోనీలే అని ఎప్పుడు లైట్ తీసుకోకండి. దీనివల్ల ఎంతోమంది జీవితాలు ఇప్పుడు నేను కట్టగలిగిన లేని పరిస్థితి. అప్పుడు ఆ రోజు ఏమైందంటే మా బాబాయ్ చెప్పిన, మా తమ్మునికి తెలియకుండా నేను 100 ఇచ్చాను, నాకు తెలియకుండా మా తమ్ముడు 100 ఇచ్చాను, మా తమ్ముడు తెలియకుండా మా పిన్ని 50, మా పిన్ని తెలియకుండా మా అక్క ఇట్లా 100 350 రూపీస్ ఇచ్చాం. ఎగ్జాక్ట్ 350 రూపీస్. మేము పోయింది 10 మంది, ముగ్గురు ఇద్దరు అట్లా పోయినప్పుడు వాడు ఇచ్చిన. అంటే పైసలు ఇస్తే అలా ఉంటుంది, పాస్ లేనిది. పాస్ ఉంటేనే ఒక్కొక్కరిని పంపుతారు. పైసలు ఇస్తే మరి నీకు స్పేస్ ఏడు ఉండదు, పేషెంట్ దగ్గర ఉండదు అంటారు. ఓకే, పైసలు ఇచ్చినాక నువ్వు లోపలికి పంపినావు కదా, అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది స్పేస్. అదే రోజు ఒక అతను పాపం వాళ్ళ భార్యకి ఆపరేషన్ అయిందంట. అతను వచ్చిన లోపల పంపురికి ఇట్లా పాస్ లేదు అది ఇది అని అంటే వాళ్ళు అస్సలు పంపట్లేదు.
అది పంపురా బాబు, ఇట్లా ఒవ్వలేరు రాడా, ఎమర్జెన్సీ కేసు రా, డాక్టర్ ఇట్లా టెస్ట్ కోసం వచ్చిన నేను మీదనే మర్చిపోయినా అంటే పంపట్లేదు అసలే. ఆయన అలాగే ఫోన్లో ఏం చేసాను, సీరియస్ అయ్యాడు. సీరియస్ అయ్యి పంపుతావాలేదు అని సైడ్కి నూకాడు సెక్యూరిటీ. నూకేసరికి ఆ సెక్యూరిటీ వాడు వచ్చి ఈయన కొట్టి ఇంకో ఇద్దరు వచ్చి కొట్టిరు పాపం. ఆయన కొట్టడం కాకుండా ఇప్పుడు నేను అన్నా కదా ఎమర్జెన్సీ పక్కన ఉన్న పోలీసు వాళ్ళంతా వచ్చి వాడిని అక్కడ నుంచి గల్లబట్టుకొని ముందుకు వచ్చి లాఠీలతో కొట్టి మరి ఆడ కుసబెట్టిరు అంటే ఆ రూమ్ దగ్గర. అంటే ఎంత నెగ్లిజెన్సీ అంటే అసలు ఒక మనిషిని కొట్టడానికి హక్కు వరించారు ఫస్ట్ థింగ్ వాళ్ళు. అదే తప్పు. ఆ రోజు మా వాళ్ళు పోయి మీరు అసలు ఆయన ఎందుకు కొట్టారు అని మా ఫ్యామిలీ వాళ్ళు పోయి క్వశ్చనింగ్ చేసి ఆయన చేసిన తప్పేం లేదు, సెక్యూరిటీ వాళ్ళకి ఇట్లా చేశారు అందుకోసం ఆయన కోపంలో ఒక దెబ్బేసిండు నూకిండు అంతే తప్పించాడు. ఆయన కొట్టింది లేదు, మీరు అసలు ఆయన ఎందుకు కొట్టిరు అంటే అప్పుడు మా వాళ్ళంతా పోయి అడిగేసరికి ఆయన ఇచ్చిపెట్టారు. అదైతే మీ ముందు తప్పు జరుగుతుంటే అసలు మీరు ఎందుకు ఊరుకుంటారు? సొసైటీలో మీ ముందు ఎక్కడైనా తప్పు జరుగుతుందని మీరు గ్రహించినప్పుడు రైట్ అది మీ హక్కు, అంతేగాని నాకు కాదు కదా అని నువ్వు సైలెంట్గా వస్తే నీ ఫ్యామిలీకి ఒకనాడు ఆ సిచ్యువేషన్ వస్తుంది, నీకే రావచ్చు ఇంకొకరికైనా రావచ్చు. అప్పుడు నీకు వచ్చేదాకా తెలియదు ఆ బాధ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఏందని. ఈ సిచ్యువేషన్ మీద నేను సరే అని అప్పుడు కూడా లైట్ తీసుకున్నా, అయింది అయిపోయింది. సో మొన్న నేను మళ్ళీ రీసెంట్గా 6 months తర్వాతకి వచ్చినప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతుంది. అంటే అసలు ఏం జరుగుతుంది హాస్పిటల్లో, అసలు యజమాని ఏం చెప్తుంది, ఎవ్వరు పట్టించుకుంటారు లేదా, ఇంతగానో రోడ్ల మీద సీసీ కెమెరాలు పెట్టి జూమ్ 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 చేసి అదే రాగని చేస్తారు కదా జనాలని. మరి ఆడేం చెప్తారు వాళ్ళు ఏదో అన్నట్టు అసలు ఒక్కరు కూడా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారు. మనం క్వశ్చనింగ్ అడిగితే అంటే బెదిరిస్తారు మొత్తం. అంటే అంత అయిపోయింది. ఇక పోలీసు వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు మరీ దారుణం, వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మొత్తం. అంటే ఇదంతా అబ్జర్వ్ చేస్తే నాకు ఎలా అంటే ఒక పెద్ద కలిసి కట్టుకొని చేస్తున్నంత విధిగా అనిపిస్తుంది నాకు. అంతే సింపుల్. ఇంకో విషయం మేజర్గా ఏంటంటే నేను ఈ విషయం కూడా హరీష్ రావు సార్కైనా కానీ సిద్దిపేట హరీష్ రావు ఎమ్మెల్యే అండ్ అలాగే ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకుంది, ప్రతి హాస్పిటల్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమవుతుందంటే మేము మా తమ్ముడిని వారం రోజులు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసాము, ట్యూబ్ పెట్టారు, పైప్ వేసారు, అయిపోయింది. అంత అబ్జర్వేషన్లు వచ్చారు, స్కానింగ్ తీసారు ఒకరోజు, స్కానింగ్ రిజల్ట్ ఆ రోజు రాదు, నెక్స్ట్ డే వస్తుంది అన్న, నెక్స్ట్ డే రాదు, ఆ నెక్స్ట్ డే వస్తుంది అన్న, ఆ నెక్స్ట్ డే పెద్ద డాక్టర్ వస్తాడు అన్న, పెద్ద డాక్టర్ రాలేదు, ఇంకో నెక్స్ట్ డే వస్తాడు. స్కానింగ్ తీసి 3 రోజులు లేట్ చేశారు, 3 రోజులు 4 రోజులు అయింది. ఈ గ్యాప్లో ఆయనకి సీరియస్ అయితే ఎవరు తీసుకుంటారు రెస్పాన్సిబిలిటీ? ఇట్లనే మా వేరే అన్న కూడా, నేను అసలు ఈ వీడియో చేయడానికి కారణం అదే, మా వేరే అన్నాడు కూడా అసలు పట్టించుకోకుండా మధ్యాహ్నం 2 గంటలకు తీసుకపోతే ఆయనకి స్కానింగ్ లేదు, ఏం లేదు. రాత్రి 8 గంటలకు నేను మళ్ళీ హాస్పిటల్ పోయి మాకు తెలిసిన వాళ్ళు బతిలాడితే వాళ్ళు 1/2 hour తర్వాతకి తీసుకుపోయి ఆ రిజల్ట్ కూడా ఇంకో గంటకు నైట్ ఎప్పుడో వచ్చి ఆయన 2 గంటలకు చనిపోయాడు. సీరియస్లీ ఒక మనిషి మనలో పోయేదాకా బాధ ఏందనేది మీకు తెలియదు. అంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎందుకు మీరు చేస్తారు? డ్యూటీ చేయకూడదు కాకుండా 1 కోసం చేస్తారు. మన డబ్బులు కదా, నువ్వు బతికే బతుకు సామాన్యులు ప్రతి ఒక్కరు ఇచ్చే జీతమే, నువ్వేదో ఊడిపల్లె మీద నుంచి, అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసేది ఎవ్వరైనా మనం ఇచ్చే జీతాలతోనే బతుకుతారు. ఆ రోజు కూడా చిన్న డాక్టర్లు వస్తారు, చిన్న డాక్టర్లు చెక్ చేస్తారు, పెద్ద డాక్టర్ వస్తాడు. చిన్న డాక్టర్లు అంటే ఎంబీబీఎస్ చదివేళ్ళు స్టూడెంట్స్, 3rd year 2nd year ఫైనల్ ఇయర్ ఉన్నోళ్ళే వస్తారు, చూస్తారు, గోళీ రాస్తారు, చూస్తారు, పోతారు. వాళ్ళకి ఏం అర్థమవుతలే, వాళ్ళ ఇయర్ విషయాలకు వాట్సాప్లో ఫోటో పెడతారు, స్కానింగ్ అంటే ఇది ఇట్లా వచ్చింది ఏందని. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇదే జరుగుతుంది. వాళ్ళు ఏమన్నా చూసి పెడతారు అంటే ఇక పెద్ద డాక్టర్లు అసలు ఉంటారు హాస్పిటల్? నా క్వశ్చన్ అది ఫస్ట్. పెద్ద డాక్టర్ అనేటోళ్ళు గవర్నమెంట్ సంబంధించిన డాక్టరు హాస్పిటల్లో ఉంటుండా అంటే ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో, ఒక జిల్లా హాస్పిటల్లో ఎంతమంది డాక్టర్లు ఉంటారు? అది ఏ సెక్టార్లో ఉంటారు? అది ఒక్కరు కూడా ఉండట్లేదు అసలు. ఆపరేషన్ ఏమో చేస్తే గంట సేపు 2 గంటలలో ఆపరేషన్లు చేస్తారు, పోతారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్లు చేస్తారు, ప్రైవేట్లలోనే పని చేస్తారు. ఇదంతా పెద్ద స్కామ్. ఏ పెద్ద డాక్టర్ ఉండట్లేదు. అరే అంత పెద్ద గాంధీనే ఒక హాస్పిటల్లో, అంత పెద్ద గాంధీ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉండట్లేదు అంటే ఏంది అసలు? ఏమనంటే పెద్ద డాక్టర్ వస్తాడు, ఎప్పుడు వస్తాడు? ఇది నా క్వశ్చన్. అంత చిన్న పోరగాళ్ళు వాళ్ళు ఎంబీబీఎస్ ఏదో చదివేటోళ్ళు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఏడికి పోయినా మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఏదున్నా అక్కడనే క్వశ్చన్ చేయాలి. నీతోని కాలేదా దాన్ని ఏడు దాకా తీసుకోపోను, 6 దాకా తీసుకోపో అంతే. కానీ అడగకుండా క్వశ్చన్ చేయకుండా మాత్రం ఉండకు, వేస్ట్, చచ్చిన పాముతో సమానం, గుర్తుపెట్టుకో. అది ఈరోజు నేను చెప్తున్నా, అది మన దాకా వచ్చేదాకా బాధ ఏందనేది తెలియదు. ఒక మనిషి ప్రాణం పోయిందంటే అదిగా ఊహించుకోలేము. సో దీనికోసం యాక్షన్ తీసుకోవాలని నేను తెలంగాణ గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇది ఒక్కటే అని కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇక
మొత్తే గవర్నమెంట్ సెక్టార్లో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఆర్టీఓ ఆఫీస్లో కానీ ఇంకా అట్లా తవ్వుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ ఫ్యూచర్లో తెలుసుకుందాం మనం. కానీ ఫస్ట్ థింగ్ అయితే ఈ మనకి హెల్త్ ఫస్ట్. అందుకనే నేను వీడియో చేయడం జరిగింది. చూసారంటే ట్రూ సబ్స్క్రైబర్ అని నేను భావిస్తున్నాను. సబ్స్క్రైబర్, లైక్లు ఇవన్నీ పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరు షేర్ చేయండి. తెలుసుకుంటారు అందరు, కనీసం ఏం జరుగుతుంది గవర్నమెంట్ వ్యవస్థలు అనేది తెలుసుకుంటారు. ఫైనల్గా మా తమ్మునికి ఏమైందంటే మళ్ళీ తీసుకొచ్చి చిన్న చేరియాలో చిన్న హాస్పిటల్లో స్కానింగ్, చిన్న హాస్పిటల్ అందులో శాంపిల్ ఇస్తే వాడు 2 రోజులలో తీసిండు, అయిపోయింది. టెస్ట్ వాడు మంచిగా ఉండు, అయిపోయింది. దానికి వాడు సిద్దిపేటలో పట్టాక గాంధీకి రాసి ఇదంతా దాదాపు ఆల్మోస్ట్ అక్కడ 6 days, ఇక్కడ 2 days, అట్లా 8 days మొత్తం తింపారు. లాస్ట్ ఏం లేదు ఆడ, అంతా డొల్లా. బయటికి పోయి స్కానింగ్ చేసుకో ఏమన్నా అంటే అక్కడ కూడా ఇర్రెస్పాన్సిబుల్. ఎలా అంటే ఐసీలో కూడా డాక్టర్లు లేవు, ఇంకా లేవు టెస్టులు, ఏం చేయాలి, లేవు. ఏం లేనప్పుడు నీకు ఎట్లా చేస్తారు, పోయి రేవంత్ రెడ్డిని అడుకోపో అని మాట్లాడుతారు చిన్న డాక్టర్. అదా మీరు మాట్లాడే మాట? ఏమయ్యా, అది 10 సార్లు ఆలోచించి వెళ్ళండి. మీకు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు అడగాల్సిన బాధ్యత మీది. కాబట్టి అంత నెగ్లిజెన్సే బతుకుతుంది మన గవర్నమెంట్. ఇక తెలంగాణ రైజింగ్ అంట ఏదో ఉన్నాయి. సో ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ ఇలా చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైనా ఫేస్ చేసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అసలు ఎవరెవరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారో మనం అందరం తెలుసుకుందాం. అంటే ఒకరి తరఫు ఒకరు తెలుస్తుంది కదా అసలు చేసిరా లేదా అనేది. నేను ఒక్కనే ఫేస్ చేసినామని ఇప్పుడు నాకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.